లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వెల్ సభ్యుడు అమర నాగేందర్ గుప్తా మృతి తీరని లోటని మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా, కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ డిస్ట్రిక్ట్ గవర్నర్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వెల్ బాధ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన సేవా సమితి సహకారంతో అమర నాగేందర్ గుప్తా జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే నిరుపేదలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేందర్ గుప్తా మరణానంతరం అవయవదానం చేసి మరొకరికి చూపును ప్రసాదించారని తెలిపారు. తన మరణం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపిన నాగేందర్ నిరంతరం అమరుడిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, కిరాణా వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి, అమర నిఖిల్, లయన్స్ క్లబ్ బాధ్యులు గోలి సంతోష్, గుడాల రాధాకృష్ణ, అమావాస్య అన్నదాన సేవా సమితి సభ్యులు అమర నాగేందర్ ఆత్మీయులు పాల్గొన్నారు. వ్యక్తి అమర్ నాగేందర్ గారు మన మధ్యలో లేకపోవడం నిజంగా శోచనీయం. వారు సేవకు మారుపేరుగా, ఎస్పెషల్లీ అన్నదాతగా ఖ్యాతిగంచినటువంటి వ్యక్తి. ఎంతోమందికి తన స్వహస్తాలతో అన్నాన్ని వడ్డించి అందరి కడుపు నింపినటువంటి అన్నదాత అమర్ నాగేందర్ గారు మా మధ్య లేకపోవడం చాలా శోచనీయం. వారి జ్ఞాపకార్థం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించేసి ఎంతోమంది ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం ఒక చిరు ప్రయత్నంగా వారి జ్ఞాపకార్థం, వారి ఆత్మహత్య గజ్వెల్ స్నేహ సభ్యులను అందరినీ కూడా అభినందిస్తూ, అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సంతృప్తి చేస్తూ కొంతమంది పేదవారికి కూడా కొన్ని బట్టల విస్తరణ కూడా చేయడం జరుగుతుంది. వారి జ్ఞాపకార్థం వారికి మనం చేయగలిగింది అయితే వారి యొక్క సేవలు చిరస్మరణీయంగా గజ్వెల్ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతాయని చెప్పి